పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వామైన తొలి వాళ్ళల్లో అంటే ఫస్ట్ కోర్ టీంలో కూడా బివి రెడ్డి గారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాసని వారి జీవితానికి అన్వయించుకొని విశేషంగా కృషి చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి బివి రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ వేదిక తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు శోభ గారు చెప్తారు బివి రెడ్డి గారి నుంచి. పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్టింగ్ మొట్టమొదటి అడుగు పత్రిజీ కర్నూలులో పడింది. బివి రెడ్డి గారు పరిచయం అయిన తర్వాత మీరు బయోపిక్స్లో చూసే ఉంటారు. శౌరి గారు ఇంటిపైన కూర్చుని ధ్యానం చేసేటప్పుడు బివి రెడ్డి గారు పరిచయం అవ్వడం, సారి యొక్క ఆ ధ్యానం మీద ఉండేటువంటి ఆ పట్టిమ చూసి మీకు ధ్యాన మందిరం కట్టిస్తారని బివి రెడ్డి గారు అనడం, నాకు ధ్యాన మందిరం వద్దు, నాకు పిరమిడే కావాలని దాని గురించి సార్ అడగడం, ఆ రోజుల్లో ఆ పిరమిడ్ నిర్మాణానికి బివి రెడ్డి గారు చేయూత, ఆయన యొక్క సొంత స్థలం ఇవ్వడం, అదే ఇప్పుడు కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం. దాని నుంచే పిఎస్ఎస్ మూమెంట్ ఆ ఊరు నుంచే మొదలైంది. ఇప్పుడు ప్రపంచం ఎల్లల వరకు వెళ్ళింది. దానికి కారణం బ్రహ్మ ఋషి శ్రీ బివి రెడ్డి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదే వేదిక మీద పత్రిజీ స్వయంగా బ్రహ్మ ఋషి అని వారిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు. ఇదే వేదిక మీద 3 సంవత్సరాల క్రితం. ఈరోజు మనందరి మధ్యలో స్వామీజీ ఉండడం అంటే పత్రిజీ బివి రెడ్డి గారు 2 శరీరాలు కాదు, 2 ఆత్మలు కాదు, ఒకే శరీరం ఒకే ఆత్మది. అలా వీరిద్దరు కూడా కలిసి ఉండేవారు. ఈ విషయాలు మనకు అనేక సార్లు పత్రిజీ చెప్పున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. ఈరోజు ఒక విశిష్టమైన అతిథి, పిరమిడ్ మూమెంట్కు మొట్టమొదటి పిరమిడ్కు ప్లేస్ ఇచ్చి పిరమిడ్ కట్టించిన వ్యక్తి ఇక్కడికి రావడం. నేను 15 రోజుల కింద ఫోన్ చేశాను, సార్ రావాలి అంటే నేను దేవుని ఆజ్ఞ ఉంటే వస్తానమ్మా అని చెప్పాడు నాకు అన్నమాట. అంటే ఈ యాగానికి దేవుని ఆజ్ఞ దొరికింది కాబట్టి వారి ఇక్కడికి రావడం. పత్రి గారికి వెన్నంట ఉండి మొట్టమొదటి పత్రి గారి విత్తనం పుట్టినప్పుడు ఆ చెట్టుకు ఆ విత్తనానికి నీళ్లు పోసిన వ్యక్తి, ఒక గొప్ప సామాజిక ఇది స్పృహ ఉన్న వాళ్ళు కర్నూలు పట్టణంలో ఉంటారు. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ పత్రి గారు ఈ మూమెంట్ ఇంత దూరం రావడానికి ఒక వెన్నెముక లాంటి ఒక మహా పెద్ద మనిషి మన బివి రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో మన అభినందనలు చెప్దాం. వారి మాటల్లో ఇందాం. కర్నూలులో పత్రిగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ప్రారంభించిన తొలినాళ్లను కేవలం ఒక్క సిట్టింగ్ ధ్యానంలో తాము ఎంతో అనుభూతి పొంది పత్రిజీ గారిని తీసుకెళ్ళి ఇప్పుడు కర్నూలులోని మొట్టమొదటి పిరమిడ్, ఒకప్పుడు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, అది ఇప్పుడు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మరి వారు 1 ఎకరా పైగా స్థలాన్ని ఇచ్చి ఆ పిరమిడ్ నిర్మాణానికి ఇతోధికంగా సహాయం చేసిన మహామహనీయుడు. నిజంగా చెప్పాలంటే పత్రిజీ అత్యంత అమితంగా గౌరవించి అభిమానించిన వ్యక్తుల్లో బివి గారు మొదటి వరుసలో ఉంటారు. ఆ మహనీయుడు సిద్ధి సాయిబాబా యొక్క కాన్షియస్లో, వారి చైతన్యంలో ఎప్పుడు ఉంటారు. తెల్లవారుజామున 2 గంటలకు లేచి ధ్యానాన్ని మొదలు పెడతారు. వారు ఈ వేదికకి రావడం మన భాగ్యం. మరి వారి మాటల్లో విందాం. మన రాఘవరావు గారు, బివి రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, పత్రిజీ చెప్పినట్టుగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని అంటే అన్ని కోణాల్లో ఎటు నుంచి చూసినప్పటికీ కూడా ప్రతి ఆర్గనైజేషన్కి ఒక మాతృస్థానం అంటూ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా పెరిగిందని చెప్పుకుంటూ ఉంటాం. అలా పెట్టుకుంటే ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్కి మాతృస్థానం ఏది అని అంటే కర్నూలు అని చెప్పక తప్పదు. ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు, ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ మన పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్ నిర్మాణం అనేటటువంటిది మరి బివి రెడ్డి గారే. ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి అవన్నీ సక్సెస్ అయిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మరి ఏం చేయాలి మీకోసం అన్నప్పుడు నా కోసం కాదు ఫస్ట్ పిరమిడ్ నిర్మాణం కావాలంటే ఆ విధంగా మరి బివి రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ప్రాంగణంలో 1 ఎకర్ ల్యాండ్ అది ఇచ్చేసి ఫస్ట్ పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. అందువల్ల ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్కి మాతృస్థానం ఏది అని అంటే కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పగా తప్పదు. మరి అతి ముఖ్యమైనటువంటి ఆత్మీయుల్లో
నాకు కూడా బీవీ రెడ్డి గారు ఒకళ్ళు ఎంత సొంత అన్నదమ్ములనే ఇద్దరం మేము రెగ్యులర్గా ఫీల్ అవుతుంటాం. కాబట్టి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారి పిలుపుని అందుకుని మరి బీవీ రెడ్డి గారు ఇక్కడికి రావటం మనందరం ముఖంగా సభాముఖంగా మనకి జ్ఞాన సందేశం ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా సందేశాన్ని మనం తీసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానాత్మ స్వరూపులైనటువంటి ఆత్మస్వరూపులు జ్ఞాన సంపదను పెంపొందించుకొని మహోన్నతమైనటువంటి ఆశయాలతో భావాలతో ఈ సామాజిక వ్యవస్థలో భాగంగా మీ వంతు పాత్రను నిర్వర్తిస్తున్న మీ అందరికీ అల్లా మాలిక్ షిర్దీ సాయినాథుని యొక్క ఆశీస్సులు, వేదిక మీద ఉన్నటువంటి ఈ ట్రస్టీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు, నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి రాఘవరావు గారు, మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ శివప్రసాద్ పత్రిజీ గారికి అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు. మొట్టమొదట కర్తాల్లో ఫౌండేషన్ వేసే రోజు పత్రిజీ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు దారిలో నేను బీచ్పల్లి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలో హనుమాన్జీ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో హనుమాన్జీని దర్శనం చేసుకొని నాతో పాటు ఒకళ్ళిద్దరు మిత్రులు వచ్చారు. ఆ మిత్రులతో పాటు నేను ఈ కర్తాలు వచ్చే మార్గమధ్యంలో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఇష్టం అత్యంత ఆత్మీయుడు, ప్రియతముడు, నా సర్వస్వం, నా తండ్రి అయినటువంటి షిర్దీ సాయినాథుడు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఆ రోజు నియర్లీ ఒక 30-35 నిమిషాలు ఆయన నాకు చెప్తూనే ఉన్నాడు. కానీ నాకు తెలియని సబ్జెక్ట్ ఈ కాన్షియస్, ఈ మనిషికి ఉండేటువంటి శరీరంలో అతి ముఖ్యమైనది మైండ్. ఆ మైండ్కి అటాచ్డ్ అనేది రెండు. వన్ ఈజ్ కాన్షియస్నెస్, రెండవది నీ యొక్క థాట్ పవర్. ఈ కాన్షియస్నెస్ కానీ, థాట్ పవర్ కానీ, మైండ్ కానీ ఇవన్నీ కూడా మన ఈ ఫిజికల్ బాడీని నియంత్రించేటువంటి ఆత్మతత్వంలోనే ఉంది, ఆత్మస్వరూపంలోనే, ఆత్మ కంట్రోల్లోనే ఉంది. కానీ ఎవ్వరే కానీ అంతర్ముఖుడై తను ఈ ఆత్మను చూసుకొని ఈ ఆత్మను శరీరంలో ఐడెంటిఫై చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అతి తక్కువ మంది. హిమాలయన్ యోగీశ్వరుల ద్వారా నేను కొంత విన్నాను, కొంతమంది జ్ఞాన సంపద కలిగినటువంటి మహనీయుల ద్వారా విన్నాను. కానీ మనం ఎంతైనా కానీ ఈ ఫిజికల్ భౌతికమైన ఈ కాయంలో, శరీరంలో 37,000 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్ అతి ముఖ్యమైనటువంటి మైండ్ అయితేనేమి, హార్ట్ అయితేనేమి, ఈ మైండ్కి అటాచ్డ్ కాన్షియస్నెస్, దానికి అటాచ్డ్ ఉండేటువంటి థాట్ పవర్. దీన్ని తెలుసుకోవడానికి నా ఈ 32 సంవత్సరాల కాలం ఆ విధంగానే ఈ ధ్యాన వ్యవస్థలో నడుస్తూ పోతూ ఉంది. కానీ వీటన్నిటికీ మూలము ఈ ధ్యాన వ్యవస్థలోకి నన్ను తెచ్చినటువంటి నా ఆధ్యాత్మిక గురువు. మన ముందు లేకపోయినా కానీ ప్రతిరోజు ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటాము. పత్రిజీ మహారాజు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన పంచిపెట్టినటువంటి ఆత్మ జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్నటువంటిదే నా భావన. అది కూడా దానికి తోడు నాకు షిర్దీ సాయినాథుని ఆశీస్సులు. ఆయన ఆజ్ఞానుసారంగా నేను చేసే ప్రతి పనిలో కూడా ఆయనని ఇన్వాల్వ్ అయ్యి ఆ తండ్రి మాట ప్రకారమే పోతూ ఉంటాను. ఈనాడు ఈ కాన్షియస్ అని నేను చెప్పాను చూడండి, ఈ మనిషికి మైండ్కి అటాచ్డ్ కాన్షియస్. ఈ కాన్షియస్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఆర్డినరీ కాన్షియస్, హయ్యర్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ 3 కాన్షియస్ లెవెల్స్ రావాలంటే మనసు యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఆఫ్ ది మైండ్ హయ్యర్ స్కేల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుంది అని చెప్పి దాని మీద గొప్పగా ఎక్స్ప్లెనేషన్ నా తండ్రి షిర్దీ సాయినాథుడు ఆ రోజు నాకు ఒక 35 మినిట్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ గురించి నాకు ఏమీ తెలియదు. ఉదాహరణకు పుట్టపర్తి సాయిబాబాను చూపిస్తూ, అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవానుడు తన 7 బాడీస్లో ఉన్నప్పుడు కూడా ఈ కాన్షియస్ లెవెల్స్ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి, ఈ 7 బాడీస్ కూడా రూపకల్పన ఏ విధంగా జరిగిందని చెప్తూ
దీని మీద నాకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి మొట్టమొదటిసారి పత్రిజీ గారికి ఆ రోజు అంటే ఈ కట్టాల్లో ఫౌండేషన్ వేసిన తర్వాత కూర్చొని పత్రిజీ గారితో డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్లో కన్క్లూజన్లో సైలెన్స్ ఈజ్ ది ఓన్లీ మీడియా త్రూ విచ్ యువర్ కాన్షియస్ విల్ బి రైజన్ టు ఏ హయ్యర్ లెవెల్స్ అనేది తెలుసుకోగలిగాము. అప్పుడు పత్రిజీ గారు కూడా ఒక 40 days సైలెన్స్లో ఉండాలని నిర్ణయం తీసుకొని మధ్యలో ఆయన పరిస్థితుల ప్రభావం కారణంగా ఉన్నటువంటి వర్క్ ప్రెజర్తో మళ్ళీ మానేయడం జరిగింది. అందుకని మనిషికి ఉన్నటువంటి మైండ్, ఆ మైండ్కి సంబంధించినటువంటి మైండ్కి అటాచ్ అయినటువంటి కాన్షియస్ ఈ ప్రకృతికి అనుసంధానమయ్యే ప్రక్రియలో భాగమే నీ యొక్క కాన్షియస్ లెవెల్. నీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఆఫ్ ది మైండ్ ఎంత ఎక్కువగా ఉంటే, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే కనుక కమ్యూనియన్ విత్ నేచర్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఫర్ ది హ్యూమన్ బీయింగ్. ఈ విషయాన్ని నేను ఈ ధ్యానం ద్వారానే తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకున్న తర్వాత నా ప్రయాణం మొత్తం కూడా ఇప్పటికి 32 years, దాంట్లో 16 సంవత్సరాల నుంచి మాత్రమే నాకు సరైన అవగాహన కలిగి ఆ అవగాహన ప్రకారంగా దాంతోపాటు సిద్ధి సాయినాథుని యొక్క ఆశీస్సులతో నా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇంతటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ ట్రస్టీ సభ్యులందరికీ, దాంతోపాటు మా గురువు గారి కూతుర్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడే, వారిద్దరికి కూడా ఆ సిద్ధి సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అల్లా మాలిక్, భలా కరో మాలిక్, రక్షా కరో మాలిక్, సెలవు తీసుకుంటాను. చాలా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఉన్నారు అండ్ అదే టైంకి ఇక్కడ రావడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరుగుతోంది ఈవెంట్ అండ్ సక్సెస్ఫుల్గా 5 days కంప్లీట్ అయింది. ఈ నెక్స్ట్ 5 days అండ్ ఈసారి విజయభాస్కర్ రెడ్డి గారి థాట్ ప్రకారం యూత్ మీద ఫోకస్ చేయాలని, సో యూత్ కోసం చాలా క్లాసెస్, డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ అన్ని ఇయర్స్ కంటే ఈసారి యూత్ చాలామంది వచ్చారు ఇక్కడికి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దిస్ ఇయర్ అండ్ అంతా అద్భుతంగా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ అగైన్. ఇవాళ చాలామంది వచ్చారు కర్నూలు నుంచి, పొద్దున్న నుంచి కలుస్తున్నాను కర్నూలు వాళ్ళు. ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో అండ్ ద బయోపిక్ నెక్స్ట్ ఎపిసోడ్ మీ స్టోరీ వస్తుంది. సో టుడే వీ విల్ వాచ్ దట్. ఈరోజు టుడే కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గురించి మనం చూస్తాం ఇవాళ. సో వీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బివి రెడ్డి గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సో మొట్టమొదటి పిరమిడ్ నిర్మించిన బివి రెడ్డి గారికి మరొకసారి ఈ వేదిక తరఫున గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతోటి పిరమిడ్ ఎనర్జీని మనకు పరిచయం చేసిన బివి రెడ్డికి గట్టిగా ధన్యవాదాలు.